కుబర్నెటీస్ ఇంటర్వ్యూకి వెళ్తే ఒక ప్రశ్న చాలా కామన్గా అడుగుతారు. సింపుల్గానే ఉంటుంది, కానీ దానికి మనం చెప్పే సమాధానమే జాబ్ వస్తుందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. సో ఈరోజు మనం ఆ ప్రశ్నకు ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఎలా ఇవ్వాలో చూద్దాం. మన డే టు డే పనుల గురించి చెప్తూనే మన స్కిల్స్ని ఎలా చూపించాలో తెలుసుకుందాం. ఆ ప్రశ్న ఏంటంటే, సరే, కుబర్నెటీస్లో మీ రోజువారీ కార్యకలాపాలు ఏంటి? చూడ్డానికి చాలా సింపుల్ కదా, కానీ ఇక్కడే ఉంది అసలు విషయం. దీనికి మనం చెప్పే సమాధానం మన ఎక్స్పీరియన్స్ ఏంటో మొత్తం చెప్పేస్తుంది. జస్ట్ మనం చేసే పనుల లిస్టు చెప్పడం కాదు, అసలు ఆ పనుల్ని ఎందుకు చేస్తున్నాం, దాని వెనుకున్న స్ట్రాటజీ ఏంటి అని చెప్పడమే ఇక్కడ ముఖ్యం. ఒక మంచి ఆన్సర్ ఇవ్వాలంటే దానికి ఒక క్లియర్ స్ట్రక్చర్ ఉండాలి. మనం ఈ 4 పాయింట్స్ కవర్ చేద్దాం. ఫస్ట్, అప్లికేషన్స్ని డిప్లాయ్ చేయడం. సెకండ్, వాటిని బయటికి ఎక్స్పోజ్ చేయడం. థర్డ్, కాన్ఫిగరేషన్ మేనేజ్ చేయడం. అండ్ ఫైనల్గా, ట్రబుల్ షూటింగ్. మొదటిది అప్లికేషన్స్ని డిప్లాయ్ చేయడం. మన రోజువారీ పనిలో ఇదే ఫౌండేషన్. ప్రతిరోజు ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. కాని ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, జస్ట్ అప్లికేషన్ని రన్ చేయడం కాదు. ఒకవేళ అది ఫెయిల్ అయినా సరే మళ్ళీ అదే ఆటోమేటిక్గా రన్ అయ్యేలా, అంత నమ్మకంగా సిస్టమ్ని బిల్డ్ చేయడంలోనే అసలు స్కిల్లుంది. ఇక్కడే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకి, లేనివాళ్లకి తేడా తెలిసిపోతుంది. డైరెక్ట్గా ఒక పాడ్ని క్రియేట్ చేయడం చాలా రిస్క్. ఎందుకంటే ఆ పాడ్ ఏదైనా కారణంతో ఫెయిల్ అయితే అంతే, అది మళ్ళీ రాదు. అందుకే మనమెప్పుడూ డిప్లాయ్మెంట్స్ని వాడతాం. డిప్లాయ్మెంట్స్ ఏం చేస్తాయంటే, ఒకవేళ పాడ్ ఫెయిల్ అయినా దాని ప్లేస్లో వెంటనే ఇంకో కొత్తది క్రియేట్ అయ్యేలా చూసుకుంటాయి. దీన్నే ఆటో హీలింగ్ అంటాం. అసలు డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే, ఇది జస్ట్ పాడ్స్ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇది మన అప్లికేషన్కి సంబంధించి మనం కోరుకున్న స్టేటస్ని చెప్పడం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ యాప్కి సంబంధించిన 3 కాపీలు ఎప్పుడూ రన్ అవుతూ ఉండాలి అని మనం చెప్తే చాలు, డిప్లాయ్మెంట్ దాన్ని చూసుకుంటుంది. ఏం జరిగినా సరే 3 కాపీలు ఉండేలా చేస్తుంది. అందుకే ప్రొడక్షన్లో ఇదే స్టాండర్డ్. మరి ఈ ఆటో హీలింగ్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి? డిప్లాయ్మెంట్ని ఒక మేనేజర్లాగా అనుకోవచ్చు. ఆ మేనేజర్ డైరెక్ట్గా పని చేయడు. తన కింద రెప్లికా సెట్ అనే ఒక సూపర్వైజర్కి పని అప్పగిస్తాడు. ఆ రెప్లికా సెట్కి ఉన్న ఒకే ఒక పని, నేను ఎప్పుడూ 3 పాడ్స్ రన్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి. ఒకటి తగ్గినా వెంటనే ఇంకొకటి క్రియేట్ చేస్తుంది, అంతే. ఓకే, మన అప్లికేషన్స్ ఇప్పుడు చాలా స్టేబుల్గా రన్ అవుతున్నాయి, కానీ అవి వాటికవే ఉంటే లాభం లేదు కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, వాటిని క్లస్టర్ లోపలున్న వేరే సర్వీసెస్కి, అలాగే బయట ప్రపంచానికి కూడా యాక్సెస్ ఇచ్చేలా చేయడం. ఇక్కడే మనకొక పెద్ద ఛాలెంజ్ ఎదురవుతోంది. కుబర్నెటీస్లో పాడ్స్ అనేవి పర్మనెంట్ కాదు, అవి ఎప్పుడైనా ఫెయిల్ అవ్వొచ్చు. డిప్లాయ్మెంట్ వాటిని రీస్టార్ట్ చేసినప్పుడు దానికొక కొత్త ఐపీ అడ్రస్ వస్తుంది. అంటే పాత ఐపీ అడ్రస్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే అదింకా పనిచేయదన్నమాట. ఈ ప్రాబ్లంకి కుబర్నెటీస్ ఇచ్చే సొల్యూషనే సర్వీస్. సర్వీస్ అంటే ఏంటంటే, కొన్ని పాడ్స్ గ్రూప్కి ఒక స్టేబుల్ ఎంట్రీ పాయింట్ లాంటిది. పాడ్స్ వస్తూ పోతూ ఉండొచ్చు, కానీ సర్వీస్కి ఉండే ఐపీ అడ్రస్ మాత్రం ఎప్పటికీ మారదు. దీనివల్ల కమ్యూనికేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే సర్వీస్ కరెక్ట్ పాడ్స్ని ఎలా గుర్తుపడుతుంది? అది అసలు ఐపీ అడ్రస్లని పట్టించుకోదు. దాని బదులు లేబుల్స్ అండ్ సెలెక్టర్స్ అనే ఒక స్మార్ట్ సిస్టమ్ని వాడుతుంది. సింపుల్గా చెప్పాలంటే, మనం మన పాడ్స్కి యాప్ = మై ఏపీఐ లాంటి ఒక స్టిక్కర్ వేస్తాం. అప్పుడు సర్వీస్ ఏం చేస్తుందంటే, ఆ స్టిక్కర్ ఉన్న పాడ్స్ అన్నిటికీ ట్రాఫిక్ని పంపిస్తుంది. చాలా సింపుల్ కదా, కానీ చాలా పవర్ఫుల్. ఓకే, సర్వీసెస్ అనేవి క్లస్టర్ లోపల ట్రాఫిక్ని మేనేజ్ చేస్తాయి. మరి బయట ప్రపంచం నుంచొచ్చే ట్రాఫిక్ సంగతేంటి? ఆ పనికోసమే మనకు ఇంగ్రెస్ ఉంది. సర్వీస్ని ఒక అపార్ట్మెంట్ లోకలుండే ఇంటర్కామ్ అనుకుంటే, ఇంగ్రెస్ ఆ అపార్ట్మెంట్కి మెయిన్ గేట్ లాంటిది. బయట నుంచొచ్చే రిక్వెస్ట్లను తీసుకుని కరెక్ట్ ఫ్లాట్కి, అంటే కరెక్ట్ సర్వీస్కి పంపిస్తుంది. సరే, మన అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి, కనెక్ట్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు మూడో ఇంపార్టెంట్ పాయింట్, కాన్ఫిగరేషన్. ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, డేటాబేస్ పాస్వర్డ్స్ లేదా ఫీచర్ ఫ్లాగ్స్ లాంటి వాటిని అప్లికేషన్ కోడ్లో ఎప్పుడూ హార్డ్ కోడ్ చెయ్యకూడదు. ఈ పని కోసం కుబర్నెటీస్లో మనకు 2 మెయిన్ టూల్స్ ఉన్నాయి. ఒకటి కాన్ఫిగ్ మ్యాప్స్, ఇంకోటి సీక్రెట్స్. రూల్ చాలా సింపుల్. సెన్సిటివ్ కాని డేటా అంటే మామూలు సెట్టింగ్స్కి కాన్ఫిగ్ మ్యాప్స్ వాడతాం. అదే
పాస్వర్డ్స్, ఏపీఐ కీస్ లాంటి సెన్సిటివ్ డేటా కోసం సీక్రెట్స్ వాడతాం. ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. సీక్రెట్స్లో డేటా బేస్ 64లో ఎన్కోడ్ అవుతుంది, ఎన్క్రిప్ట్ కాదు. అంటే అది జస్ట్ పొరపాటున ఎవరైనా చూడకుండా కాపాడుతుంది అంతే. అండ్ ఫైనల్గా రియల్ వరల్డ్కి వద్దాం. ఎప్పుడూ అన్నీ అనుకున్నట్టు జరగవు. పాడ్స్ ఫెయిల్ అవుతాయి, అప్లికేషన్స్ క్రాష్ అవుతాయి. ఒక మంచి ఇంజనీర్ని వేరే వాళ్ల నుంచి వేరు చేసేదేంటంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎంత ఫాస్ట్గా, ఎంత ఎఫెక్టివ్గా సాల్వ్ చేయగలరు అనేదే. ఇది ఒక క్లాసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఒక పాడ్ ఫీల్ అవుతోంది. ఇన్వెస్టిగేట్ చేయడానికి మీరు ఫస్ట్ ఏ కమాండ్స్ రన్ చేస్తారు? దీనికి మనమిచ్చే ఆన్సర్ ఒక ప్రాబ్లంని మనం ఎలా అప్రోచ్ అవుతామో, మన థింకింగ్ ప్రాసెస్ ఏంటో క్లియర్గా చూపిస్తుంది. గెస్ వర్క్కి ఇక్కడ ఛాన్స్ లేదు. ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి. నా ట్రబుల్ షూటింగ్ అప్రోచ్ ఎప్పుడూ ఒక 3 స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1 క్యూబ్కిటిల్ గెట్ పాడ్స్. దీంతో అసలు పాడ్ స్టేటస్ ఏంటో చూస్తాను. అది క్రాష్లు బ్యాకాఫ్లో ఉందా, పెండింగ్లో ఉందా అనేది తెలుస్తుంది. స్టెప్ 2 క్యూబ్కిటిల్ డిస్క్రైబ్ పాడ్/పాడ్ నేమ్. దీంతో కుబర్నెటీ లెవెల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే ఇమేజ్ పుల్ అవ్వలేదా, లేక కాన్ఫిగరేషన్లో తప్పుందా అని చూస్తాను. స్టెప్ 3 క్యూబ్కిటిల్ లాగ్స్/పాడ్ నేమ్. ఫైనల్గా అప్లికేషన్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి లాగ్స్ చెక్ చేస్తాను. ఈ 3 స్టెప్స్తో 90% ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. సో ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపి ఒక స్ట్రాంగ్ ఆన్సర్గా చెప్పొచ్చు. మన డే టు డే పనుల్లో ప్రోయాక్టివ్ వర్క్ అంటే డిప్లాయ్మెంట్స్, సర్వీసెస్ మేనేజ్ చేయడం, అలాగే రియాక్టివ్ వర్క్ అంటే ట్రబుల్ షూటింగ్ రెండూ ఉంటాయని చెప్పడం వల్ల మన స్కిల్స్, మన ఎక్స్పీరియన్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. అయితే మీ ఆన్సర్ని ఇక్కడతో ఆపేయొద్దు. ఇంకో అడుగు ముందుకేసి ఈ క్లస్టర్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఏం చేస్తారు అని అడిగితే ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్, మానిటరింగ్ ఇంకా బెటర్ చేయడం, ఆటోమేటెడ్ సెక్యూరిటీ స్కానింగ్ యాడ్ చేయడం, లేదా CI/CD పైప్లైన్స్ని ఆప్టిమైజ్ చేయడం గురించి మాట్లాడొచ్చు. ఇలా చెప్పడం వల్ల మనం కేవలం పనులు చేసేవాళ్లం కాదని, సిస్టమ్ గురించి, దాని ఫ్యూచర్ గురించి ఆలోచించే ఇంజనీరమని ప్రూవ్ అవుతుంది.